మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని రెడ్డి కాలనీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం హనుమాన్ దేవాలయ వార్షికోత్సవ వేడుకలతో పాటు హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ చంద్రప్ప కొండలరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ వాసులు గోపి, రమణ, కుమార్, లక్ష్మణ్ యాదవ్, భిక్షపతి, యాదగిరి గౌడ్, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. कन्या रुद्र समाधिदाह मूले तत्र शिव ब्रह्मा మనకు రామాయంపేట గ్రామంలో రెడ్డి కాలనీలో శ్రీ 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 పంచముఖి హనుమాన్ దేవాలయ సన్నిధానంలో అంగరంగ వైభవంగా 7వ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మనకు గణపతి, గౌరీ, వాస్తు, స్వస్తి పుణ్యవతంగా తదితర నవగ్రహాది దిక్పాలక పూజలు జరిగినాయి. ఉదయం నుంచి అభిషేకాలు, పంచముఖ అభిషేకాలు జరిగినాయి. అదేవిధంగా గణపతి తదితర హోమాలు జరిగినాయి. ఆ తదనంతరము మనకిక్కడ కుంకుమార్చన జరుగుతున్నాయి. చాలామంది మాతమ్మలు విచ్చేసి ఆనందంగా ఆ యొక్క లలిత పరమేశ్వరునికి అనుగ్రహం పొందుతూ ఇక్కడ కుంకుమార్చన చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కుంకుమార్చన అయిన తర్వాత మంగళహారతి, తీర్థప్రసాద వితరణ. ఇక్కడ రెడ్డి కాలనీలో సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలయ సభ్యులు కావచ్చు, రెడ్డి కాలనీ వాస్తవులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా గత కొద్ది కాలం నుంచి వాళ్ళు ఈ యొక్క వార్షికోత్సవానికి విస్తృతంగా వినూత్నంగా పని చేసుకుంటూ 7వ వార్షికోత్సవం, 7వ వార్షికోత్సవం ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ ఎన్నో ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకు కూడా వాళ్ళు ఎంతో విశేషంగా ఇక్కడ పూజ పునస్కారాలు అందిస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా ప్రతి ఒక్కరు అన్నదాన వితరణలో పాల్గొనాలని కోరుకుంటూ ఇట్లానే రెడ్డి కాలనీ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం చేయాలని చెప్పేసి మనం ఆ విఘ్నేశ్వరం కోరుకుందాము. ధన్యవాదాలు. రామాయంపేట పట్టణంలో రెడ్డి కాలనీ గల పంచముఖ హనుమాన్, శ్రీ పంచముఖ హనుమాన్ 7వ వార్షికోత్సవం, 7వ వార్షికోత్సవం ఈరోజు జరుగుతున్నది. కావున ఉదయం నుండి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గణపతి పూజ మరియు హోమ కార్యక్రమము, కుంకుమ పూజ, అభిషేకము, ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉన్నది. కావున అందరూ భక్తులు వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాను.